ఈరోజు వీడియోలో టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక వస్తువుని చూపిస్తున్నా అండి. అదేంటంటే లూప్ టర్నర్ అన్నమాట. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు కూడా చూసి ఉండొచ్చు. ఈ లూప్ టర్నర్ అయితే మనం టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. మనం డోరీ కుట్టినప్పుడు దాన్ని పల్టీ చేసుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది. ఈ లూప్ టర్నర్తో ఏంటంటే మనం చాలా ఈజీగా పల్టీ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పైన ఒక హుక్ లాగా వచ్చింది కదా, దీని నుంచి మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. అలాగే డోరీ కూడా మనకి సన్నగా వస్తుంది. పని కూడా మనకి తొందరగా ఫాస్ట్‌గా అవుతుందన్నమాట. చూడండి, ఇదైతే ఇలా స్ట్రెయిట్‌గా ఒక పుల్లలాగా ఉండి ఈ ఎడ్జ్‌కొచ్చేసి హుక్‌లాగా వచ్చింది. హుక్‌లాగా వచ్చేసి ఒక లాక్ సిస్టమ్ లాగా వచ్చిందన్నమాట. చూడండి, చిన్నగా ఇలా లాక్ అయితే వచ్చింది. దీంతో మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుందండి. నాకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్లౌజులకైతే చాలా వరకు ప్రతి బ్లౌజ్‌కి మనం డోరీ పెట్టాల్సి అయితే వస్తుంది. అందుకని ఇలాంటిదొకటి మనం కొనుక్కున్నట్లయితే మనకి డోరీ చాలా నీట్‌గా అలాగే ఫాస్ట్‌గా పల్టీ చేసుకోవచ్చు. ఇప్పుడు డోరీ కుట్టయితే నేను మీకు చూపిస్తాను ఎలా పల్టీ చేసుకోవాలని. ఇక్కడ డోరీ కుట్టడం కోసం నేను ఇక్కడ చూడండి ఒక 1 ఇంచ్ వెడల్పుతోని క్లాత్‌ని క్రాస్‌లో కట్ చేసి తీసుకున్నా అండి. ఇలా క్రాస్‌లో కట్ చేసి తీసుకుంటే మనకి డోరీ తిప్పినప్పుడు చాలా ఈజీగా తిరుగుతుంది. అదే స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నామంటే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా ఈ డోరీని కుట్టేసుకోవాలి. ఇది కుట్టినప్పుడు కూడా మొత్తం ఒకటే లెవెల్‌గా వచ్చేటట్టు చూసుకోండి. ఒక దగ్గర లావుగా, ఒక దగ్గర సన్నగా వచ్చేటట్టు కాకుండా లెవెల్ ఒకటేలాగా రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్స్ట్రా ఉందండి. అందుకని నేనైతే ఖర్చుని కట్ చేసేస్తున్నా నీట్‌గా ఉంటుందని. మీరు సన్నగా ముందే క్లాత్ కట్ చేసుకున్నట్లయితే ఖర్చు కట్ చేయవసరం లేదు. నీట్‌గానే తిరుగుతుంది. ఇలా ఖర్చు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లూప్ టర్నర్‌ని యూజ్ చేసి ఎలా దీన్ని పల్టీ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ లూప్ టర్నర్ తీసుకొని ఒక సైడ్ మనకి ఇలా హుక్ లాగా ఉంది కదా, చూడండి ఇక్కడ చిన్నగా లాక్ లాగా వచ్చింది. దీన్ని ఇలా ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ క్లియర్‌గా చూస్తే మీకు తెలుస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి లోపల నుంచి మనం ఆల్రెడీ కుట్టాం కదా, ఈ లోపల నుంచి ఇలా వెళ్ళనివ్వాలన్నమాట. మనకి ఇవతల సైడ్ వచ్చేసిన తర్వాత ఈ హుక్ ఉంది కదా, ఇక్కడ క్లియర్‌గా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ హుక్‌కి మనం ఈ ఎడ్జ్ వచ్చేసి ఇలా తగిలించేసి ఈ లాక్‌ని పైకనేసేయాలి. చూడండి, ఇక్కడ లాక్ అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఇలా మెల్లగా లాగేస్తే బయటకొచ్చేస్తుంది. చాలా ఈజీగా వస్తుందండి. పెద్ద కష్టమేమి ఉండదు. కాకపోతే ఆ లాక్ అయితే పడాలన్నమాట. లేకపోతే మనకి మధ్యలో ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. లాక్ అయితే కరెక్ట్‌గా వేసుకుంటే చాలా ఫాస్ట్‌గా సన్నటి డోరీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఇదైతే నేను షాప్‌లో తీసుకున్నా అన్నమాట. షాప్‌లో వచ్చేసి నాకు 70 రూపీస్ పడింది. అదే ఆన్‌లైన్‌లో అయితే 150 నుంచి 180 రూపీస్ వరకు ఉన్నదండి ఈ లూప్ టర్నర్ అయితే. చూసారు కదండీ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.